మాజీ మంత్రి మల్లారెడ్డి పార్టీ మారుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో భేటీ తర్వాత మరిన్ని ఊహాగానాలు వస్తున్నాయి. అయితే బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి ఎంపీ సీటు తన కుమారుడు భద్రారెడ్డికి వద్దంటున్నారు. గతంలో టికెట్ ఇవ్వకపోయినా తన కుమారుడు బరిలో ఉంటాడని స్టేట్మెంట్ ఇచ్చిన మల్లారెడ్డి ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. పార్టీ మారుతారన్న ప్రచారం నేపథ్యంలో ఆయన్ను అధిష్టానం బుజ్జగించింది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు కానివ్వండి, లేకపోతే ఒకప్పుడు సీట్ కావాల్సింది అనటం, ఇప్పుడు సీట్ అవసరం లేదు అనటం, ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడం లేదు అని కూడా ఆయన స్పష్టం చేశారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సర్తాస్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గౌరవ సలహాదారుడుగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డితో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి భేటీ కాయిన తర్వాత జరిగిన పరిణామాలు చూసినట్లయితే అనూహ్యంగా ఆయనలో మార్పులు వస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంతకుముందు మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుండి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోయినప్పటికీ తాను బరిలో ఉంటాడని స్పష్టం చేసినటువంటి మల్లారెడ్డి అనూహ్య రీతిలో వేం నరేందర్ రెడ్డితో భేటీ తర్వాత మేము పోటీ చేయడం లేదని మాట్లాడడం అన్నది ప్రాథమికంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అంతేకాకుండా గతంలో కూడా మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తాను మంత్రిగా ఉంటానని కూడా స్పష్టం చేయడం జరిగింది. సో ఈ అంశంపైన, ఈ రెండింటి అంశంపైన రాజకీయ వర్గాల్లో చాలా తీవ్ర చర్చనీయాంశంగా దారితీసింది. వేం నరేందర్ రెడ్డితో జరిగినటువంటి సమావేశంలో ఏమై ఉంటుందని కూడా రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన ఏ క్షణమైనా పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో, రాజకీయ సర్కిల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గతంలో కూడా మల్లారెడ్డి చాలా వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఉంది. అయితే ఆయన యొక్క అల్లుని యొక్క రాజశేఖర రెడ్డి కాలేజీల పైన అటు కూల్చివేతల పర్వం కొనసాగుతున్న తరుణంలోనే వేం నరేందర్తో భేటీ అయిన తర్వాత ఆయనలో మార్పులు వచ్చాయని కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన ఏ పార్టీ ఎప్పటికైనా కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ అంశంపైన మల్లారెడ్డి కుటుంబం పైన, మల్లారెడ్డి యొక్క వ్యవహారాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఆయన విశ్వసించడం లేదు. ఆయన ఏ టైంలో అయినా కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం ఉన్నట్టుగా అయితే బీఆర్ఎస్ పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. సో అందుకు ప్రధాన కారణంగా చూసినట్టయితే మల్కాజ్గిరి ఎంపీ స్థానం నుంచి తన కుమారుడు భద్రారెడ్డి పోటీ చేస్తారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ ఇవ్వకపోయినప్పటికీ తను పోటీ చేస్తానని గతంలో మాట్లాడినటువంటి మల్లారెడ్డి ఇక పోటీ నుండి తప్పుకుంటానని కూడా వ్యాఖ్యలు చేయడం అనేది ప్రాధాన్యత సంతరించుకున్న ధర్మిలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందుగానే, పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ మన రెండు మూడు రోజుల్లో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అంతకంటే ముందే పార్టీలో చేరే అవకాశం ఉన్నట్టుగా అయితే రాజకీయ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారింది. అనేకమైనటువంటి సంచలనాలకు, అదే వివాదాస్పద వ్యాఖ్యలకు కేంద్ర బిందువైన మల్లారెడ్డి వ్యాఖ్యలు, ఆ తర్వాత ఆయన మిన్నుకుండిపోవడం, బరిలో నుండి ఆయన కుమారుడు ఉండటం లేదని కూడా వ్యాఖ్యానించడం చూసినట్లయితే ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశం పైన కూడా చాలా తీక్షణంగానే పర్యవేక్షణ చేస్తున్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే వేం నరేందర్ రెడ్డితో జరిగినటువంటి సంభాషణలు ఏమై ఉంటుందనిపైన కూడా రాజకీయ వర్గాల్లో, ఇటు గాంధీభవన్ వర్గాల్లో, అటు బీఆర్ఎస్ వర్గాల్లో మాత్రం చర్చనీయాంశంగా దారితీస్తుంది. సర్తాస్, సాదిక్, మనం ఒకసారి చూసుకుంటే ఇటు లోక్సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ పార్టీ సన్నద్ధమవుతుంది. ఇదే టైంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ నుండి రాజీనామాల పర్వం కూడా కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఇటు మల్లారెడ్డి ఇటువంటి కన్ఫ్యూజన్ స్టేట్మెంట్స్ చేయడం ఎలా చూడొచ్చు అంటారు? ఇక బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు? సర్తాజ్, ఎందుకంటే పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా ఖరారు కాలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కేవలం 4 మాత్రమే అభ్యర్థులు ఖరారయ్యారు. మిగతా 13 సంబంధించినటువంటి పార్లమెంటు సెగ్మెంట్స్కు అభ్యర్థులు ఖరారు కావాల్సిన అవసరం ఉంది. మల్కాజ్గిరి నుంచి కూడా బలమైన అభ్యర్థి కోసం కూడా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఉంది. సో అనేక పరిణామాలు కూడా జరిగే అవకాశం ఉంది. సో కొత్తగా వచ్చిన వారు కూడా పార్టీలో చేసుకునేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న బలమైన నేతలు, అదేవిధంగా సామాజిక సమీకరణలు, సర్వేల ఆధారంగా పార్టీ టికెట్లు ఇస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్న తరుణంలో మల్లారెడ్డి ఇటీవల వేం నరేందర్ రెడ్డితో భేటీ కావడం, ఆయన కుమారుడు భద్రారెడ్డి సెగ్మెంట్ నుంచి వెళ్ళి పోటీ చేస్తానని గతంలో మాట్లాడడం, కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత పరిణామాలు ఏమి విధంగా ఉంటాయని ఇప్పుడే చెప్పలేము. కానీ ఆ పరిణామాలు మాత్రం ఆశాజనకంగా ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గాంధీభవన్ వర్గాలు అయితే చెప్తున్నాయి. తన కుమారుడికి మల్కాజ్గిరి టికెట్ కనుక కన్ఫర్మ్ అయితే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం అయితే ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. ఏదైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి అయితే అదేవిధంగా
చాలామంది నాయకులు అగ్రనేతలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అవుతున్న తరుణంలో మరికొన్ని చేరికలు ఉండే అవకాశం ఉంది. సో అందుకోసమే కాంగ్రెస్ పార్టీ కూడా రెండవ లిస్టులో అంటే కేవలం 4 పేరు మాత్రమే ఖరారు చేసింది. ఇంకా 13 మంది పేర్లు ఖరారు చేయాల్సిన తరుణంలో ఈ యొక్క భేటీలు కానీ లేక వ్యాఖ్యలు కానీ లేకుంటే రాజకీయ సమీకరణలు కూడా జరిగే అవకాశం ఉంది. ఏదైనా జరగవచ్చని కూడా రాజకీయ వర్గాలు చెప్తున్నాయి, పార్టీ వర్గాలు చెప్తున్నాయి, గాంధీభవన్ వర్గాలు కూడా ఇదే మాట్లాడుకుంటున్న సందర్భం ఉంది. సో మల్లారెడ్డి మాత్రం తన కుమారుడికు ఎట్లయినా మల్కాజ్గిరి నుంచి వెళ్ళి పోటీ చేసి గెలిపించే లక్ష్యంగా మాత్రం ఆయన ఉన్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. సో అనూహ్య మార్పులు అయితే ఆయనలో మాటల్లో వ్యక్తమవుతుంది. బీఆర్ఎస్ హైకమాండ్ ఇప్పటికే ఆయనతో సంప్రదింపులు చేసినప్పటికీ ఆయన మాత్రం ఆయన మాటలను నమ్మశక్యంగా లేవు. ఆయన ఏ క్షణమైన కాంగ్రెస్ పార్టీలో వెళ్ళే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. సత్తాస్. రైట్, థ్యాంక్ యూ సాదిక్.